ఈరోజు మహర్నవమి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాళీమాత దర్శనం మాకు ఈ పోస్టర్లో అయిపోయినట్టు అనిపిస్తోంది వాసు గారు. నిజంగా కాళీమాత పేషెన్స్ కోల్పోతే ఎలా ఉంటుంది అనేసి ఆ రక్తంలో అలా నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అలా చూస్తుంటే అర్థమవుతోంది. చాలా ఇంటెన్స్ పోస్టర్ మాకు అనిపిస్తోంది. సినిమా కంటెంట్ మీద హోప్స్ చాలా పెంచేశారు జస్ట్ ఒక పోస్టర్తో. అసలు ఈ ఎలకేంటి, ఇక్కడున్న కత్తి ఏంటి, ఈ అమ్మాయి ఏంటి, అసలు ఎక్కడ మాకు ఒక ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. సంథింగ్ క్రేజీ ఈజ్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ అని మాకు అర్థమవుతోంది. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి టీం అందరికీ గట్టిగా చప్పట్లు. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి తెలుసుకోవాలి కాబట్టి సినిమా టీంని వేదిక మీదకి పిలిచేద్దాము. అథర్వ డైరెక్టర్ మహేష్ గారిని కూడా మహేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ జాయిన్. And that is Vilaya Tandavam by V.S. Vasu garu. ప్రసాద్ గారిని కూడా ప్రశ్నలు కావాలి. ఇక్కడ కలుసుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కారణమయ్యాడు. అతను నా ఫ్రెండ్ సంజయ్. ఈరోజు అందరం ఇక్కడ సినిమాని ఇక్కడ దాకా తీసుకురాగలిగామంటే సంజయ్ కారణం. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. థ్యాంక్ యూ. తర్వాత మనకు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ మండల ధర్మారావు గారికి, గుంపు భాస్కర్ రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ దాకా వచ్చినటువంటి మా గెస్ట్ మా గురువు గారి అబ్బాయి పూరి ఆకాష్ గారికి, అలాగే మా భీమిరెడ్డి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ప్రభు సార్ గారికి, గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నటువంటి గౌరహరి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక విలయ తాండవం ఒక్కసారి మీకు ఈ టైటిల్ నచ్చితే అందరూ ఒక్కసారి క్లాప్స్తో మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే చాలా సంతోషపడతాము. ఇక బేసిక్గా అందరి డైరెక్టర్లకు ఉన్నట్టే మాకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలండి. చాలా బాధలు పడితే కానీ ఇక్కడ దాకా రాలేదు. ఎన్నో బ్రేక్స్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చాము. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక చీమ దోమ రెండు ప్రేమించుకున్నాయి. వీళ్ళ పెళ్ళికి చీమ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోవట్లేదంట. చీమ వెళ్ళి వాళ్ళ అన్నయ్యని గండు చీమని అడుగుతుంది, అన్నయ్య నేను దోమను ప్రేమించాను, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని. అమ్మ వాడి జాతి ఏంటి మన జాతి ఏంటి, వాడినెలా నువ్వు పెళ్లి చేసుకుంటావు, వాడు చెత్త కుప్పల వెంట మురికి కాలువల వెంట తిరుగుతుంటాడు, నువ్వు వాడినెలా పెళ్లి చేసుకుంటావంటే లేదన్నయ్య తను చాలా మంచోడని చెప్పేసి ఏదోలాగా గండు చీమను ఒప్పించేసి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అదే రోజు రాత్రి ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు దోమ రావాలి శోభనానికి, కానీ రావట్లేదు, టైం అయిపోతా ఉంది. వాళ్ళ అన్నయ్య వచ్చి అడిగాడు, ఏంటమ్మా వాడు నేను చెప్పాను కదా వాడు ముందే ఎదవని చెప్పాను, నువ్వు మాత్రం బలవంతంగా ఒప్పించేసి పెళ్లి చేసుకున్నావని చెప్పినప్పుడు లేదన్నయ్య తను ఎలాగో వస్తాడని చెప్పేసి తను ఆ గండు చీమ వెళ్ళిపోయింది. ఇప్పుడు చీమ మాత్రం తన కోసం దోమ కోసం ఎదురు చూస్తూ ఉంది, కానీ రాలేదు. రాత్రి 12 అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోయింది, తెల్లవారిపోయింది. 5 గంటల తర్వాత దోమ అలిపిరితో వచ్చేసింది, డోర్ కొట్టింది. చీమ డోర్ తీసింది. ఏమండి ఎక్కడ వెళ్ళిపోయారు, మా అన్నయ్యను ఒప్పించేసి మనం పెళ్లి చేసుకున్నాము, నువ్వేమో శోభనానికి రాలేదంటే
మీ అన్నయ్య అరేంజ్మెంట్ చేశాడు, పెళ్లి చేశాడు, శోభనంతో పాటు పూలు పనులు పెట్టాడే, దాంతో పాటు ఆల్ అవుట్ పెట్టాడు, ఎలా రమ్మంటావని అడిగాడు. అంటే డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఎన్నో అడ్డంకులు అన్ని కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న చిన్న అడ్డులు తగులుతూనే ఉంటాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తూ మా ప్రొడ్యూసర్స్ ఈ రోజు ముందుకొచ్చి ఈ సినిమాను ఈ రోజు వరకు తీసుకొచ్చారంటే నిజంగా మా ప్రొడ్యూసర్స్కి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో ఆఫీస్ దగ్గరనే ఆగిపోయే సినిమాలు మనం ఎన్నో చూస్తుంటాం, అవి అక్కడి వరకే ఆగిపోతున్నాయి, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. సో ఇక సినిమా గురించి ముందు ముందు నేను ఇప్పుడు ఏం పెద్దగా రివీల్ చేయాలనుకోవట్లేదు. త్వరలోనే మళ్ళీ కలుద్దాము. మీకు టైటిల్ చూసి పోస్టర్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. త్వరలోనే టీజర్ ద్వారా మీకు కొంతవరకు అయితే చెప్పాలనుకుంటున్నాను. సో తర్వాత ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు మీడియా సపోర్ట్ అనేది ఎంత ఉంటుందో ఏంటో తెలియదు, కానీ చిన్న సినిమాలకు మాత్రం మీడియా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక తల్లి గర్భం నుండి శిశువు బయటపడడానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక డాక్టర్ ఎంత అవసరమో, ఒక కళలతో ఊపిరి పోసుకున్నటువంటి సినిమాని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి మీడియా సపోర్ట్ అనేది చాలా అవసరం ఉంటుంది. మీరు లేకపోతే ఏది లేదు. మేమంటూ మాలాంటి చిన్న సినిమాలు, చిన్న డైరెక్టర్లు, చిన్న నిర్మాతలు ఈరోజు ఇలాంటి సినిమాలను కొంచెం కొత్త కథలను తీసుకొచ్చి పరిచయం చేస్తున్నారంటే అది మీ ద్వారా మాత్రమే ప్రజలకు అందుతుంది. అది మీ నుంచి అది నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీడియా సపోర్ట్ మా సినిమా ఖచ్చితంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా సారీ, ఏదో చెప్పాలనుకుంటున్నాం, కంగారులో ఏం చెప్పలేకపోతున్నాం, టెన్షన్ వచ్చేస్తుంది మేము అందరిని చూసిన తర్వాత మా హీరో గారి గురించి చెప్పుకోవాలి. అంటే ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక ఒక మంచి మనసుతో ఉన్న మనిషి అండి. మాకంటే కూడా ఎర్లీగా వచ్చేసి సెట్లో కూర్చొని 5:30 అంటే 5:30, 6 అంటే 6:30 రోజు పోటీపడి వచ్చేటువంటి ఒక మంచి మనసున్న బంగారం అని చెప్పుకోవాలి. నేను ఇప్పటి వరకు చేశాను, కానీ ఇలాంటి హీరోని మాత్రం నేను చాలా రేరుగా చూస్తుంటాము. ఇలాంటి హీరో గారు ఎవరైనా డైరెక్టర్ దొరికారంటే మాత్రం వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. తర్వాత మా ఫైట్ మాస్టర్ అంజు మాస్టర్ రాలేదు, తర్వాత సురేష్ రఘుత్ గారు కూడా రాలేదు ఇక్కడికి. సరే, మా తర్వాత మన జగదీష్ గారు, పుష్ప జగదీష్ గారు, అతను కూడా ఏదో అనివార్య కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని కానీ, ఇంకా ఇప్పుడే వాళ్ళ వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళ మ్యూజిక్తో శివతాండం ఆడబోతారని నేను భావిస్తున్నాను. అలాగే మా ఆట సందీప్ మాస్టర్ ఇక ఆ సాంగ్తో ఒక ప్రళయం సృష్టించబోతున్నాడని మాత్రం నేను ఆట సందీప్ గారికి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా శ్రేయభిలాషి, ఎప్పుడు నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తి కపిల్ మాస్టర్, తను 2 సాంగ్స్ కోరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరినన్నా మర్చిపోతే అందరినీ గుర్తు చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇది నా ఫంక్షన్ లాగానే, సో మా అన్నయ్య ఫంక్షన్ ఇది. సో నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగా పోస్టర్ పంపించి సినిమా పేరు తాండవం అని చెప్పాను వెంటనే నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ అనే నీ కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్ అవబోతుంది, నాకు అది చాలా నమ్మకం వస్తుంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ నేను ఇంకా ఈ సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాను. ఇందాక యాంకర్ గారు అన్నట్టుగా చాలా కొత్తగా ఉంది, ఆ ఎలకేంటో ఈ కత్తేంటో సో ఏం అర్థం కావట్లేదు. సో బట్ ఐ రియలీ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ యూ ద బిగ్గెస్ట్ సక్సెస్ అనే ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సో సారీ, నేను ఇంకొంచెంసేపు ఉండేవాడిని, బట్ చిన్న పని వల్ల నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే నేను ఫాస్ట్గా మైక్ తీసుకున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. భీమనేని శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా కార్తీక్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమాలో హీరోగా చేశాడు తను. ఆ సినిమా డెఫినెట్గా తనకి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ తర్వాత అథర్వ మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అట్లాగే తను
రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నాడు. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి మన డైరెక్టర్ వాసు గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరో అండి. తను చాలా సిన్సియర్గా ఉంటాడు, కోఆపరేట్ చేస్తాడు, టైంకి వస్తాడు. సో ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి. రిలేషన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. సో అట్లా తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ టైటిల్ లోగో తను పంపించినప్పుడు అనిపించింది, మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారనేది మనకి చాలాసార్లు ప్రూవ్ అయింది. రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అనే సినిమా కూడా చిన్న సినిమా ఓటీటీ సినిమాగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద సినిమా అయిపోయింది. అలా కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు ఆడియన్స్. సో అలాగే మీడియా మిత్రులు కూడా ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించాలి. మనం ఎప్పుడు కూడా ఒక బుక్ చదవాలి అని అంటే దాని కవర్ చూస్తాం. కవర్ బాగుంది అని అంటే కంటెంట్ లోపల ఎలా ఉంటుందో, ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో అన్న క్యూరియాసిటీతో బుక్ ఓపెన్ చేస్తాం. అట్లాగే ఏ సినిమా అయినా ఆడియన్ని థియేటర్ దాకా తీసుకురావాలి అని అంటే టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అలాగా వినగానే చూడగానే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే టైటిల్ ఇది, తాండవం అనేది. డెఫినెట్గా తను చేసినటువంటి ఈ లోగోస్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చేశాడు. కలర్ కాంబినేషన్స్ అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డెఫినెట్గా డైరెక్టర్ మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ లాగా అనిపిస్తుంది ఒక పోస్టర్ చూడగానే. అది కార్తీక్ లాంటి మంచి హీరో, కోఆపరేట్ చేసే ఆర్టిస్టు దొరికితే, నేను ఈ విషయంలో తను టైం సెన్స్ గురించి చెప్పాలి. కార్తీక్కి నాకు పోటీ ఉండేది. నేను ఎప్పుడు కూడా 7 o'clock కాల్ షీట్ అంటే 6 o'clockకి 6:30కే ఆన్ లొకేషన్ ఉండేవాడిని. ఎప్పుడు నాకంటే ముందు ఉండేవాడు. నేను కారు దిగేటప్పుడే విష్ చేస్తూ ముందు కనిపించేవాడు. సో అట్లా తను వచ్చిన వెంటనే మిగతా ఆర్టిస్టులు రావడానికి నాకు కొంచెం టైం పట్టేది. వాళ్ళందరూ వచ్చి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్లు చేసి మేకప్లు వేసుకొని స్పాట్కి రావడానికి 8:30, 9 అలా అయిపోయేది. కానీ నేను 7 o'clock ఫస్ట్ షాట్ తీసేవాడిని. అది ఎలా పాసిబుల్ అయిందంటే కార్తీక్ వల్లే. ఎందుకంటే అర్లీ మార్నింగ్స్ ఫ్రెష్ లైట్ ఉంటుంది, ఫ్రెష్ మూడ్ ఉంటుంది, చాలా మంచి వర్క్ టర్న్ ఓవర్ అవుతుంది. సో నేను తనొక్కడిని తీసుకొని కెమెరా తీసుకొని మేము లొకేషన్స్కి వెళ్ళిపోయి డిఫరెంట్ షార్ట్స్ తీసుకుంటూ ఒక సాంగులోకి అవసరమైన మౌంటేజెస్ ఎర్లీ మార్నింగ్స్ ఎవ్రీడే వర్క్ చేస్తూ వచ్చాం. అట్లా అది బెస్ట్ సాంగ్ అయింది ఆ సినిమాలో అది. సో అట్లా తనకి ఇంట్రెస్ట్ ఉంది, తపన ఉంది. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి కోఆపరేట్ చేస్తాడు. సో అందువల్ల కార్తీక్కి ఒక మంచి బ్రేక్ పడితే డెఫినెట్గా అతను మంచి హీరోగా నిలబడతాడు. సో అట్లాంటి అవకాశం తనకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఈ సినిమా అయితే ఇంకా సంతోషం, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతలకి డైరెక్టర్ని సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. అట్లాగే తను ఇంకొక మూవీ కూడా చేయబోతున్నాడు. సోదరుడు నాకు సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. అట్లా సైకిల్ అదే కదా. సో అట్లా మంచి మంచి ప్రాజెక్టులతోటి మీ ముందుకు రావడానికి తను మ్యాక్సిమం కృషి చేస్తున్నాడు. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో. ఆల్ ఆఫ్ యూ. ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అనేటువంటిది ఎలాగా అనేటువంటిది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ రోజున పోస్టర్తో అలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వాసుని ముందుగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సినిమాలు, ఒకప్పుడు ఎర్ర గులాబీలను కమల్ హాసన్ గారి సినిమా వస్తే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఓవర్ నైట్ ₹1,00,00,000 బిజినెస్ అయింది ఆ రోజుల్లో, సెన్సేషన్. ఆ విధంగా
ఒక్క పోస్టర్ తోటి ఒక్క డిజైన్ తోటి సినిమాలు అద్భుతమైనటువంటి ట్రేడ్ అటెన్షన్ డ్రా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ సినిమా తాండవం ప్రతి ఎవ్రీ బిట్లో కూడాను ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది, ఆ క్యూరియాసిటీ అనేటువంటి డెవలప్ అయ్యేలాగా చేశారు. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ దిస్ ఫిలిం టువర్డ్స్ ద సక్సెస్ అనేటువంటి దాంట్లో డౌట్ లేదు. తర్వాత సినిమా లోపల చూసిన తర్వాత కూడా దాంట్లో కంటెంట్ ఎలా ఉంటుంది అనడానికి రిప్రజెంట్ చేసేలాగా ఉంది ఈ పోస్టర్ అనేటువంటిది. ఈ పోస్టర్ను ఆవిష్కరించడం కోసం ఈ రోజున జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మరొకమారు స్వాగతం. అలాగే భీమినేని శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ డైరెక్టర్ గారు, తను గతంలో తనతో చేసినటువంటి సినిమా నేపథ్యంలో తన అనుబంధాన్ని పురస్కరించుకుని ఆయన రావడం జరిగింది. అలాగే కార్తీక్ వైజాగ్ రాజు గారి అబ్బాయి, వండర్ఫుల్ పర్సన్. వాళ్ళు చెప్తున్నారు ఎంత డిసిప్లిన్గా సెట్కి వస్తున్నాడు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది. ఆ డెడికేషన్ అనేటువంటి సక్సెస్ అనేటువంటి దానికి మూలం అది సాధిస్తుంది. అది తప్పకుండా తను హీ విల్ గెట్ ఏ వండర్ఫుల్ సక్సెస్. తను పిలిచి పొద్దున ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలండి అని చెప్తే, అంటే యాక్చువల్గా చిన్న సినిమాలను ప్రోత్సహించాలి అనేటువంటి దానికి ముందు ఉంటుంది మా మీడియా. నేను మాట్లాడుతున్నది ఏదైనా సరే మా మీడియా తరఫున మాట్లాడుతున్నాను తప్ప నేను ఒక్క అభిప్రాయం కాదు. ద మీడియా ఆల్వేస్ స్టాండ్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు ఎంకరేజ్ ద న్యూ కమ్మర్స్ అండ్ న్యూ ఫిలిమ్స్. అలా చేయగలిగినప్పుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాలకి సపోర్ట్ అనేటువంటిది కావాలి. ప్రేక్షకుడి యొక్క డైవర్షన్ అనేటువంటిది, ప్రేక్షకుడికి మెను అనేటువంటిది చాలా లార్జ్ అయిపోయింది. ఈ రోజున వస్తున్న సినిమా, కొత్త సినిమా ఒకటి వస్తుంది, మీరు గమనించండి, మీరు చూడండి, మీరు రండి అని చెప్పటానికి ప్రేక్షకుడి అటెన్షన్ డ్రా చేయాలి అంటే ఆ పబ్లిసిటీ అనేటువంటిది, దానికి ప్రమోషన్ అనేటువంటిది చాలా అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ద మీడియా ఈజ్ కంటిన్యూస్లీ స్టాండింగ్ విత్ ద గుడ్ ఫిలిమ్స్ అండ్ ద న్యూ ఫిలిమ్స్ అండ్ ద న్యూ కమర్స్. ఇక అలాగే మిగతా నిర్మాతలు, ముఖ్యంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ఈ రోజున ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు కేవలం డబ్బుల కోసం రారు. వాళ్ళు డబ్బులు సంపాదించి కోట్లు సంపాదిద్దామని కాదు వీళ్ళు వచ్చేది. ఒక సినిమా సక్సెస్ అయితే మరొక సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక బలాన్ని, నైతిక బలాన్ని మాత్రమే వాళ్ళు ఆశిస్తారు తప్ప దీని మీద కోట్లు సంపాదించాలనేది కాదు. కాబట్టి ఆ ఇద్దరు నిర్మాతలు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ యూ సార్. అలాగే మిగతా స్టార్ డైరెక్టర్ డాన్ జెట్స్ అందరూ కూడాను దే హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్. అలాగే ఈనాడు గెస్ట్గా వచ్చిన గౌరా హరి ఈజ్ మేకింగ్ ఏ మ్యూజిక్ సెన్సేషన్. మనకి మరలా ఒక అద్భుతమైన ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేటటువంటిది రియల్లీ హ్యావ్ టు అది కంటిన్యూగా తను చేస్తున్నాడు. నిన్నటి సినిమా మీరాయితో వచ్చి మరొకసారి తాజాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ విధంగా అందరూ కూడా ఒక ప్రాస్పరస్ అవుట్లుక్తో ఈ సినిమా సక్సెస్ కావాలి అనేటువంటి దీంతో చేస్తున్నారు. మిగతా ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా తాలూకు హైప్ అనేటువంటిది, బజ్ అనేటువంటిది ఇంకా బాగా క్రియేట్ అయ్యి సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుస హిట్స్తో సెన్సేషన్గా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్, ప్లీజ్. సార్ ఎప్పుడు మ్యూజికే కాదు, అప్పుడప్పుడు మాట్లాడాలి కూడా. వెరీ బ్యాడ్ టాకింగ్ అండి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్తీక్ గారు పిలిచినందుకు వచ్చాను. మేము ఒక 2 సార్లు ఎప్పుడు కలిసినా కూడా ఆయన ఫిలిమ్స్ గురించే మాట్లాడడం జరిగింది, వేరే టాపిక్ ఏది మాట్లాడలేదు. అంత ప్యాషనేట్ మనిషికి ఏదైనా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారంటే దాని తగ్గ ఫలితమే ఖచ్చితంగా దక్కుతుంది నేచర్ నుంచి అని నమ్ముతున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అలాగే జ్ఞాని గారు, ఆల్ ది బెస్ట్ బ్రదర్. అసలు మీ పొలిమేర టు ఒక సక్సెస్ కొట్టారు, దాంతోపాటు ఆ సక్సెస్ స్ట్రీమ్ అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాసు గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. నేను కంపోజ్ చేసిన సాంగ్ చాలా ఛాలెంజింగ్ సాంగ్, ఆ సస్పెన్స్. అండ్ సార్ పోస్టర్ అయితే అదిరిపోయింది సార్, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ టైటిల్ అసలు నెక్స్ట్ లెవెల్. నన్ను ఫస్ట్ వేరే ఉండే ఏదో మైండ్లో, బట్ సడన్గా తాండవం అనగానే, విలయ తాండవం అనగానే, అండ్ దట్టు ఒక డాన్సర్స్కి బాగా కనెక్ట్ అయ్యేది వెనకాల మువ్వలు. అది ఒక తాండవం అంటే, విలయ తాండవం అంటే ఏ రేంజ్లో దాన్ని ఊహించుకుని చేస్తుంటారు అనేది నాకు అనిపిస్తుంది. టైటిల్ ఈజ్ వెరీ గుడ్ సార్. అండ్ కార్తిక్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎక్సలెంట్గా చేశారంట పర్ఫార్మెన్స్ కూడా. అండ్ విషింగ్ ఆల్ ఆర్ టీమ్ సక్సెస్ఫుల్. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పేరు మహేష్ రెడ్డి. ఆల్రెడీ కార్తిక్ తోటి అథర్వ అనే మూవీ చేశాను నేను. సో యాక్చువల్లీ ఫార్మల్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకనంటే వాసు గారు కానీ కార్తిక్ కానీ మేము అందరం రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. సో వాట్ ఐ కెన్ సే ఈజ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్.
ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలి. అండ్ గ్యానీ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ అథర్వ. సో ఆల్మోస్ట్ టెక్నికల్ టీమ్ అంతా కూడా సురేష్ అన్న, కెమెరామెన్, మేమందరము ఒకటే బ్యాచ్ అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఆటా సందీప్ గారు అండ్ కపిల్ గారు అండ్ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భీమనేని శ్రీనివాస్ గారి గురికి సారీ, హీఈస్ ఆల్వేస్ బీన్ ఏ మెంటర్. మేము మూవీ రిలీజ్కి ముందటి నుంచి కూడా హీఈస్ బీన్ గ్రేట్ సపోర్ట్ టు అవర్ టీమ్. సో చెప్పే అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సో టైటిల్ చాలా బాగుంది. మా హీరో గారికి ఇది చాలా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి టైటిల్ బాగుంది. సూపర్ టైటిల్ తోటి మంచి వైబ్లో ఉంది. సో సూపర్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భీమినేని శ్రీనివాస్ సార్, నమస్కారం సార్. ఎస్పెషల్లీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్, మీ సినిమాలు చూసి పెరిగాము. వెరీ హ్యాపీ టు సీ సార్ లైవ్లో చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ మూవీ మీరు ఒక కొత్త సినిమా చూస్తున్నారు అండి. ఇప్పటివరకు ఎవరికి అంటే మీరు స్క్రీన్లో చూడలేరు. మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. ఒక్కొక్క ఫ్రేమ్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. దాని సురేష్ గారు బాగా చిత్రీకరించండి. అండ్ స్పెషల్లీ మా వాసు సార్, ఐఎమ్ లవ్ యూ సార్. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము సార్. దిస్ గోయింగ్ టు రాక్ సార్. మూవీ డెఫినెట్లీ చాలా మంచిగా ఆడుతుంది సార్. ఒక్కొక్క ఫ్రేమ్ నేను చూశాను, బట్ వెరీ హ్యాపీ. చాలు సార్, ఈ అందరం కలిసాము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. రేపు నెక్స్ట్ సక్సెస్ మీట్లో కలిసి చాలా మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. మై బ్రదర్ సంజయ్ బ్రదర్, లవ్ యూ. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్. అండ్ మా వాసు సార్కి మేము అందరం కలిసి ట్రావెల్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషలీ దిస్ ఈజ్ గై జమ్. సెట్లో ఎలా ఉంటాడు అంటే ఒక్క దగ్గరే ఉండడు, అలా 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 పరిగెడుతుంటాడు. ఏ కమాండాలి చలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడంటే రియలీ. నేను చాలా సినిమాలు చేశాను, చూశాను, బట్ దిస్ గై అమేజింగ్. $1 million బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పెషల్లీ మా తమ్ముడు ఆటా సందీప్ అండ్ సో మెనీ ఇయర్స్, అరౌండ్ 25 years నుంచి ట్రావెల్ అవుతున్నాము, బట్ ఎప్పుడు ఏ సినిమాలో ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఇక్కడ ఈ సినిమా అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వాసు సార్, మా బ్రదర్ని ఇద్దరిని కలిపినందుకు. అండ్ స్పెషల్లీ ఈజ్ అ క్లాసికల్ వెరీ గుడ్ డాన్సర్ అండ్ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. అండ్ క్లాసికల్ చాలా బాగా చేస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, తను చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ సంజయ్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మంచి అవుట్పుట్ ఇవ్వాలని కోరుకుంటాను. యా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ జ్ఞాని, లవ్ యూ బ్రదర్. సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మహానవమి శుభాకాంక్షలు అందరికీ. విలయ తాండవం అనే ఒక టైటిల్ ఈరోజు రివీల్ అవ్వడం అనేది ఇట్ ఫీల్స్ గ్రేట్ ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్. అండ్ వాసు గారు, అమేజింగ్ వర్క్ అండి. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. చాలా బాగా వస్తుంది. అండ్ హిస్ మేకింగ్, హిస్ విజన్, హిస్ స్టైల్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే మీకు ఒక కొత్త ఫ్లేవర్ని మనకు తెలుగు సినిమాలో చూడడానికి దొరుకుతుంది. యాజ్ వెల్ ఆయన తీసిన స్టాండర్డ్స్కి మ్యూజిక్ కూడా చేస్తున్నాం అనుకుంటున్నా, బట్ వీఆర్ ట్రయింగ్ టు లివ్ అప్ టు దాట్ అండ్ విల్ షూర్లీ డూ దాట్. యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్, thank you so much for giving this opportunity. And sir, Srinivas garu, huge అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం మీరు చేసినవి. అండ్ ఇట్ ఫీల్స్ గ్రేట్ మీరు ఈ అకేషన్ని గ్రేస్ చేయడం. అండ్ ఫర్గెటింగ్ సంబడి, ఆటా సందీప్ గారు, కపిల్ గారు, ఎవ్రీబడి, ఆల్ ద బెస్ట్ టు అస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ Karthik garu, like I've worked as an associate earlier for his movie Atharva. Akkad nunchi we have an association and ayina ee cinemalo doing a lead. Thank you so much sir. And andariki marokasari Vijayadashami శుభాకాంక్షలు కూడా. And I'll take a leave. Thank you. థ్యాంక్ యూ. ఒక పాట ఎక్స్పెక్ట్ చేసామండి సినిమాలోనేనా? ఓకే.
సునీల్ గారు మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ మేనేజర్. సో వారిని సాధారణంగా వేదిక మీదకి ముందుగా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మా కార్తీక్ రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కార్తీక్ రాజు గారికి సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. అథర్వ సినిమా చూసాము. ఆ సినిమా చాలా బాగుంటుంది, కానీ యానిమల్ సినిమా ఆ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల అనుకున్నంత పర్ఫామ్ చేయలేకపోయింది అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా అలా కాదు, టైటిల్లోనే మంచి పాజిటివ్ వైబ్ ఉంది, తాండవము. కార్తీక్ రాజు గారికి మరియు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క 2 మాటలన్నా సార్. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. మేము అసలుకి ఈ సినిమా తీద్దామని అనుకోలేదు. మాకు అసలుకి ఈ సోక్ కూడా లేదు యాక్చువల్గా. కాకపోతే డైరెక్టర్ గారు మాకు ఈ స్టోరీ ఒక 2-3 సార్లు వినిపించడం జరిగింది. మాకు కూడా ఏదో చిన్న ఆశ పుట్టింది, కథ చాలా బాగుంది, కథలో దమ్ముంది, చేద్దాంలే అనేసి మేము ముందుకు రావడం. భాస్కరు, నేను, ఇంకా మా ఇంకో బ్రదర్ కూడా ప్రసాద్ అనే అతను ముగ్గురం అనుకున్నాం. కొన్ని కారణాల వలన ప్రసాద్ రాలేకపోయాడు. అయినా ఇది మధ్యలో ఇది చేయకుండా ఇంతవరకు మెల్లగా కష్టమైన నష్టమైన ఏదో రకంగా తీసుకొచ్చాం. ఈ సినిమాకి మీ అందరి ఆశీస్సులు, మీడియా మిత్రుల ఆశీస్సులు, అలాగే పెద్దలు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ డైరెక్టర్స్ ఏం సార్ మీరు మాట్లాడతారు కదా? ఓకే సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు మీడియా మిత్రులకు, మన పైన వేదిక మీద అందరు పెద్దవాళ్ళకు. ఫస్ట్ మాకు డైరెక్టర్ గారు వాస్ గారు ఒకసారి వచ్చి కథ చెప్పారండి. ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్గా చెప్పడంతో మాకు కొంచెం దాని మీద చూడాలని, చేయాలని ఆశ కలిగింది. కంటెంట్ చాలా బాగుంది. మీకు ఆల్రెడీ పోస్టర్లు చూస్తేనే అర్థమవుతుంటుంది ఎలా ఉందని టైటిల్ అని చెప్పేసి. దానికోసమే ఇక్కడ ముందుకు వచ్చాం. అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు చేసాం. వైద్యాలు కానీ అలాంటి వర్షంలో ఎండలో కూడా చాలా కష్టపడి చేసేవాళ్ళు. డే అండ్ నైట్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారండి. దీనికి అందరూ మీ సపోర్ట్ కావాలని ఈ మీడియా మిత్రులందరికీ సర్వంగా వేడుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా వచ్చేసిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలా మా స్టేజ్ పైన నా గెస్ట్లు అందరూ, ఇది చెప్పాలంటే వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో నేను అందుకే ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే గౌరవ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. యాని గారు, భీమేం గారు అయితే నాకు లైఫ్ ఇచ్చిన ఆయన, నన్ను లైమ్ లైట్లో తీసుకొచ్చిన కౌశల్య కృష్ణమూర్తి. సో మా గురువు గారు ఆయన. నెక్స్ట్ ఇంకా మా సునీల్ గారు, ఆయన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారు, అందరూ ఇట్స్ లైక్ ఫ్యామిలీ యాక్టర్స్ సందీప్ గారు అందరూ. సో టు టాక్ అబౌట్ ఇప్పుడు ఈ సినిమాలో యాక్చువల్లీ చెప్పాలంటే చాలామంది చెప్తారు మాది కొత్త కాన్సెప్ట్, ఎక్స్పెరిమెంట్లు అని. కానీ నిజంగా ఇది ఎక్స్పెరిమెంట్లే. ఎందుకు చెప్తున్నానంటే మీకు టీజర్ కానీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యూ విల్ గెట్ టు నో. ఇటు చెప్పాడు ఆ రోజు ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలిం కొత్తగా ఉంటుందని. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కంటెంట్ బాగుంటే థియేటర్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది అంటారు థియేటర్ రావట్లేదు, ఎందుకు రారు? చిన్న సినిమాలు ఎగ్జామ్ లిటిల్ ఆర్ట్స్ రాలేదు మొన్న. సినిమా బాగుంటే ఆటోమేటిక్ జనాలు థియేటర్కి వస్తారు. అండ్ అటు టాక్ అబౌట్ ఈ సినిమాలో మెయిన్ ముగ్గురు, నేను, హీరోయిన్ పార్వతి అండ్ జగదీష్, పుష్పాలో కేశవ క్యారెక్టర్. సరే మా ముగ్గురు గురించి వెళ్ళలేను, వీళ్ళందరూ బాగా చేశారని చెప్పుకోవడం రొటీన్స్ పోతుంది. ఐ టు టాక్ అబౌట్ డైరెక్టర్ వాసు గారు. వాసు గారు ఇదేం చెప్పాలంటే ఇట్స్ లైక్ ఇలా కూడా ఆలోచిస్తారా కథని అంటే ఇట్స్ లైక్ టిపికల్ పాయింట్ ఇది. అంటే ఇట్స్ లైక్ చూసరికి మొత్తం బ్లడ్గా ఉంటుంది మొత్తం. ఇట్స్ లైక్ సినిమా అంతా ఇట్స్ లైక్ వెరీ బ్లడిష్గా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే ఎనీ ఆర్టిస్ట్, నేను బాగా చేసినా ఎవరు బాగా చేసినా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. ఎనీ డైరెక్టర్ చేయించుకుంటేనే మా లాంటి వాళ్ళకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో అలానే వాసు గారు అయితే ఈ స్క్రిప్ట్ అయితే ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ న్యూ. అసలు ఊవక అందని అంటారు సంథింగ్ కొత్త పాయింట్. అలా ఇప్పుడు వైలెన్స్ ఉంటుంది, దిస్ లాట్ ఆఫ్ వైలెన్స్. అందుకే కత్తి ఎలక గురించి ఇప్పుడు చెప్పకూడదు, దాంట్లో మీకు టీజర్లో రివీల్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాసు గారు, నన్ను అనుకున్నందుకు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్.
అలానే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు ధర్మారావు గారు, భాస్కర్ రావు గారు స్టార్టింగ్లో ప్రొడ్యూసర్గా పరిచయారు, తర్వాత ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అండ్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మేము ఎప్పటికంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటాం, ప్రొడ్యూసర్ యాక్టర్ లాగా కాకుండా సరదాగా ఉంటాం. అలానే వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలి ఇంకా అని కోరుకుంటున్నాను. అలానే మా కపిల్ మాస్టర్ సాంగ్ చాలా బాగా చేశారు, నాదైతే క్యూట్ మెలోడీ సాంగ్ అది. నెక్స్ట్ ఆట సందీప్ సాంగ్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, అదో తాండవం అది. అండ్ టాక్ అబౌట్ మహేష్, థ్యాంక్ యూ మహేష్. నెక్స్ట్ తొందరలో గుడ్ న్యూస్ చెప్తా, మళ్ళీ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ రిపీట్ అండ్ భీమేని గారు కూడా. అండ్ ఐ కెన్ సే వన్ థింగ్, నేను ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడతాను, తాండవం టైట్లు ఈ సంవత్సరం 2025, ఈ 2025 నుంచి కార్తిక్ రాజ్ తాండవం చూపిస్తా. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. వాహ్, వీఆర్ వెయిటింగ్ కార్తిక్ గారు. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరి ఒక్కసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద ఎస్. And actually I have to thank two people over here. Sanjay, this project happened because of Sanjay and Sanjay Prasad garu. Thank you so much. వీళ్ళిద్దరు సపోర్ట్ అండ్ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్, థ్యాంక్ యూ. మర్చిపోయాను, క్షమించండి.